హాయ్ అండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు రీతూది ఫేక్ ఏడుపు. ఒకరు సపోర్ట్ చేసినా ఏడుస్తుంది. ఒకరు సపోర్ట్ చేయకపోయినా ఏడుస్తుంది. టాస్క్‌లో గెలిచినా ఏడుస్తుంది. టాస్క్‌లో గెలవకపోయినా ఏడుస్తుంది అని ఎంతమంది అనుకుంటున్నారో దయచేసి కామెంట్ అయితే చేయండి మామ. అండ్ ఈ వీడియో ఎలిమినేషన్ గురించైతే ఉంటుందనమాట. 13థ్ వీక్ చాలా మందికి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇంకా ఆల్‌మోస్ట్ 2 వీక్సే ఉంది కాబట్టి అంటే టాప్ 5 కాదు ఈసారి టాప్ 6 ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. అంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎక్కువ మంది అనుకోవడం జరిగింది. కాదు, ఈ వీక్ సింగిల్ ఎలిమినేషనే జరగబోతుందనమాట. ఆ సింగిల్ ఎలిమినేషన్ ఎవరో పోతున్నారో తెలిస్తే షాక్ అయిపోతారు. అలాంటి పర్సన్ అయితే ఎలిమినేట్ అయితే అవ్వబోతున్నారనమాట. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేయండి మామ. వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. ఇంకా వీడియోలోకెళ్ళిపోతే నామినేషన్స్ అయిపోయాక ఫస్ట్ డే ఓటింగ్ అయితే రీతు అయితే సెకండ్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. నేనసలు చాలా పొగిడాననమాట. అసలు రీతు ఎలాంటి ప్లేయర్ రా అసలు, ఎంతో డీమోన్ పవన్ అండ్ రీతు ఎంతో నెగటివిటీ వచ్చిన తర్వాత తనకి సంజన గారు ఒక మాట అనడం జరుగుతుంది. మీరిద్దరూ కలిసి ఉంటే మేము చూడలేకపోతున్నాం నైట్ టైము అని. అది చాలా తప్పు. ఒక అమ్మాయి గురించి అలా నెగటివిటీ స్ప్రెడ్ చేయకూడదు. దాని కారణంగా రీతుకైతే చాలా ఓటింగ్ పెరిగింది. ఆ అమ్మాయి ఇంకా ఇక్కడి నుంచి గాని ఆట ఇంప్రూవ్ చేసుకొని ఆ టాస్క్‌లు ఇప్పుడు టికెట్ టు ఫినాలే గేమ్స్ గూడా పెడతారింకా. ఇంకా అంటే కొట్టి అక్కడ గాని ఇంకా ఏమైనా టికెట్ టు ఫినాలే కొడితే ఇంకా చాలా ఛాన్సెస్ ఉంటాయి. టాప్ 5లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్లేయర్ అని. నేను చాలా సార్లు చెప్పానన్నమాట. ఒక వీడియోలో అయితే క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. కానీ మనం చూసుకున్నట్లయితే ఆ మండే నుంచి ఒక మండే రోజైతే పర్లేదనిపించింది. ఆ ట్యూస్‌డే నుంచి తన గేమ్ ఆడే విధానం అయితే ఎక్కువగా ఏదైతే ప్రతిదానికి ఇప్పుడు ఒకరు సపోర్ట్ చేసినా ఏడుస్తుంది. సపోర్ట్ చేయకపోయినా ఏడుస్తుంది. గెలిచినా ఏడుస్తది. గెలవకపోయినా ఏడుస్తది. ఇంకేమన్నా అంటే డీమోన్ పోయి హగ్ చేసుకోవడము. ఏంటంటే పాపం చూస్తుంటే నిజంగానే అది కన్నింగ్ ఏడుపులాగా అయితే అనిపిస్తుందనమాట. ఏదో రియలిస్టిక్‌గా అంటే ప్రతిసారి ఏడవడము. ఏదో ఇప్పుడు బర్నీ గారు రీతుకి ఒక గేమ్ అయితే జరగడం జరుగుతుందనమాట. ఆ గేమ్‌లో ఫేక్‌గా గెలవాలని చెప్పేసి ఆ రింగ్ తీసుకొని తను ఆ షర్ట్ లోపల దాచిపెట్టుకోవడం. తర్వాత వీళ్ళిద్దరు కళ్యాణ్‌కి, భరణి గారికి గొడవ జరుగుతుంటే, వీళ్ళసలు నాకు ఏ సంబంధము లేదు, ఏమీ లేదనుకోండి ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ బెడ్‌రూమ్‌లోకెళ్ళి ప్రశాంతంగా ఏదో తనలో యోగా చేసుకుంటూ ఉంటుంది. అసలు ఏం ఆడుతుంది? ఏంటి? ఏదేదో ప్లాన్ చేస్తుంది. ఓవర్‌గా థింక్ చేస్తుంది. ఆ ఓవర్ థింకింగ్‌లో తప్పులు చేస్తుందనమాట. మొత్తానికి ఇంక తప్పులు చేయడానికి ఏమీ లేదు. ఎందుకు చెప్పానంటే, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది రీతూనే. 100%, 100% కాదు, 200% కూడా రీతూనే ఎలిమినేట్ అవుతున్నట్టు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. 13థ్ వీక్ రీతు ఎలిమినేషన్ అయితే ఉంటుందన్నమాట. మనం చాలా మంది అనుకున్నాం. డేంజర్ జోన్‌లో వచ్చేసి సంజన గారు అండ్ సుమన్ శెట్టన్న, రీతు ఉండడం అయితే జరిగింది. నేనైతే మోస్ట్‌లీ సంజన గారు అవుతారనుకున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరి పైన డీమోన్ పవన్, రీతు పైన నెగటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేశారు సంజన గారు. అండ్ ఆట కూడా అంతగా ఏం లేదు. సంచాలక్‌గా ఇప్పుడు ఆ టికెట్ టు ఫినాలే గేమ్స్ కూడా తను ఔట్ ఆఫ్ ద గేమ్ అయిపోయింది. అండ్ ఏమన్నా చేసేది సంచాలక్‌గా నేనుంటాను. ఏదో రకంగా కెమెరాలో కనిపించాలి అంటే సంచాలక్‌గా ఉన్నప్పుడు కొంచెం ఎపిసోడ్‌లలో కొంచెం చూపిస్తారు కదా సంచాలక్‌ని. ఆ విధంగాన నాకు కొంచెం ఓట్లు పడతాయని చాలా క్లియర్ కట్ ప్లాన్‌తో అయితే సంజన గారైతే ఆడటం జరుగుతుంది. అక్కడ కొంచెం ఆ స్క్రిప్ట్ అంటే సంచాలకుగా ఉన్నప్పుడు కొంచెం గొడవ ఉంటుంది కదా! అంటే ఈళ్ళు ఒక సంచాలక్ ఒక మాట చెప్పడం, ఆడేవాళ్ళు ఒక మాట చెప్పడము, కొంచెం ఆ ఎపిసోడ్‌లో కొంచెం పడుతుందనమాట. అండ్ మనకు ప్రోమోలో కూడా ఖచ్చితంగా పడతారు. అందుకని ఒక ప్లానింగ్‌గా ఆమె సంచాలక్ చాలా సార్లయింది. టికెట్ టు ఫినాలే గేమ్స్‌లలో సంచాలక్‌గా చాలా సార్లు అవ్వడం జరిగింది. ఎపిసోడ్‌లలో రావడం జరిగింది. అసలు ఏమి ఆడకపోయినా, అసలు ఏమి చేయకపోయినా జస్ట్ కొంచెం చిన్న తెలివితో అప్పుడప్పుడు చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఈ వీక్ అయితే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లేదులెండి. ఏమీ లేదు మాట్లాడుకోవాలంటే. కానీ ఓటింగ్ అయితే పర్లేదు. సుమన్ అన్న కంటే అండ్ రీతు కంటే సంజన గారికి బాగా పడింది ఓటింగ్ ఈ వీకు. పడింది కాబట్టే ప్రెజెంట్ సేవ్ అయింది. ఇంకా నాకు తెలిసి ఇంక టాప్ 5 అని చెప్పుకోవచ్చండి. సంజన గారు ఇలాగే ఫ్యాన్ బేస్ అయితే ఎక్కువగానే ఉంది సంజన గారికి. ఈ రకంగానే సంజన గారు ఇదే ఫ్లోలో పోతే అంటే ఇదే ఫ్లో అంటే బీభత్సంగా ఆడటం లేదు. ఏమీ ఆడటం లేదు. ఏమీ ఆడకపోయినా తిని కూర్చున్నా కూడా ఓట్లేస్తున్నారు కాబట్టి సంజన గారికి జస్ట్ ఇంక ఆమె ఏమి ఆడపల్లేదు. జస్ట్ నార్మల్‌గా ఉన్న హౌస్‌లో టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జనాలు ఓట్లేస్తున్నారు కాబట్టి. సుమన్ శెట్టన్న అసలు ఎలిమినేట్ అవుతాడు. అసలు 13థ్ వీకొచ్చిన బర్నీ గారిని అడుగుతున్నాడన్నమాట. బర్నీ గారి కాడికెళ్ళి అన్న నేను ఎవరిని నామినేట్ చేయాలి? ఏ పాయింట్స్ చెప్తే బాగుంటుంది? ఫస్ట్ వీక్ గాదు, సెకండ్ వీక్ గాదు. 13థ్ వీక్ నడుస్తుంది. 13థ్ వీక్ నడుస్తున్నా కూడా సుమన్ శెట్టన్న ఎళ్లి ఇంకా ఇప్పటికి కూడా బర్నీ గారిని ఇంకా నేను ఎవరిని నామినేట్ చేస్తే బాగుంటుందని చెప్పడం. ఆ తర్వాత అసలు ఇదైతే ఎవరికీ నచ్చట్లేదు. మీకెంత మందికి నచ్చుతుంది?
అయితే ఓట్లు కూడా చాలా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 2 వీక్స్ సుమన్ అన్న వచ్చినప్పుడు టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. తనూజ, కళ్యాణ్ అసలెక్కడ ఎవరు లేరు. టాప్ 1 ప్లేసు. తను అసలు సుమన్ శెట్టి అన్న హౌస్‌లో ఏం చూసినా అసలు ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సింపతి రూపంలో ఒక బీజీఎం పెట్టి హల్చల్ చేసేవాళ్ళు. అలా రచ్చ రచ్చగా ఉండేదన్నమాట సుమన్ అన్న గాని సుమన్ అన్న లెవెల్ వేరుండేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదే వీక్‌లో టీమోన్ పవన్ నామినేట్ చేసి, "నీకు ఇంజ్యూరీ అయింది. ఎళ్లి రెస్ట్ తీసుకో. నువ్వు ఆడలేవు. అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నా" అని ఒక పాయింట్ చెప్పాడు. అబ్బా! అరాచకమండి అసలు. ఏంటండి ఆ పాయింట్? ఎవరన్నా చెప్తారా? ఇంజ్యూరీ అయిందంట. అందుకని టాస్క్‌లు అందుకని ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలంట. నువ్వు ఆడలేవు. నేనే ఆడతాను. నీకంటే తోపు ప్లేయర్ నేను అని సుమనన్న టీమోన్ పవన్‌కి చెప్పి నామినేషన్ చేయడం జరుగుతుంది. నాకైతే సుమనన్న మీద ఇంట్రెస్ట్ అంతా పోయింది. అసలు ఆ నామినేషన్ చూసాక. 13థ్ వీక్ వచ్చింది. అండ్ ఒక 1 వీక్ మనం అందరిని ప్రతి ఒక్కరిని చూస్తారు. ఒక 1 వీక్ చూసిన తర్వాత కూడా ఏ పాయింట్స్ ఎందుకు లేవంటే పాయింట్స్ ఫస్ట్ సుమనన్నకి ఎవరితో మాట్లాడటం లేదు. ఎవ్వరితో మీరు ఎపిసోడ్‌లో చూసుకోండి, ఎక్కడన్నా చూసుకోండి. బర్నీ గారితో ఉంటారు. అంతే మించి ఎవరన్నా మాట్లాడడానికి వచ్చినా కానీ సుమనన్న అసలు ఎవ్వరితో మాట్లాడటం లేదు. ఏదో లోన్లీనెస్‌గా ఏదో ఒక్కడే ఉన్నాడు. ఏకాకిలాగా ఒక్కడే హౌస్‌లో తిరగడము అలా ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం పాయింట్స్ దొరుకుతాయి? అసలు నామినేట్ చేయడానికి. సుమనన్నతో ఎవరు మాట్లాడటం లేదు. సుమనన్న కూడా పోయి ఎవరితో మాట్లాడటం లేదన్నమాట. అలా ఉండి ఎవరన్నా మాట్లాడడానికి వచ్చినా కూడా సుమనన్న దూరం చేయడం జరుగుతుంది. వాళ్ళని జస్ట్ అట్లా అవాయిడ్ చేయడము, ఒక్కడే ఉండడం అలా ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం పాయింట్స్ వస్తాయి చేయడానికి? ఇంక నామినేషన్స్ వచ్చినప్పుడు వచ్చి బర్నీ గారినైతే అడగడం జరుగుతుంది. అన్న నేను ఎవరిని చేశాను? ఏంటి? అని బర్నీ గారిని అడగడం, చేయడం. కాకపోతే ఇంక బిగ్ బాస్ టీము సుమనన్నకి ఫస్ట్‌లో టాప్ ఓటింగ్ పడింది కాబట్టి అంతో ఇంతో కొంచెం కామెడీ ఎపిసోడ్‌లో మీరు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా జస్ట్ ఆ సుమనన్న ఫేస్ చూసినా కొంచెం మనకి పర్లేదనిపిస్తుంది. అంటే కొంచెం ఆ కామెడీ ఫీల్ అనేది వస్తుంది కాబట్టి ఎందుకు సుమనన్న ఇంకా 2 వీక్స్ ఉంది. ఇప్పుడే కొంచెం జనాభా ఎక్కువ మంది చూస్తుంటారనమాట బిగ్ బాస్ షో. ఇలాంటప్పుడు ఎందుకు సుమనన్నని తీసేయడం అని వాళ్ళు ఏం ఆలోచించారో ఏమో మనకైతే తెలీదు గానీ, మొత్తానికైతే సుమనన్న అయితే ఎలిమినేట్ అవ్వాలి. నాకు రీతుతో పోలిస్తే సుమనన్నకే చాలా తక్కువ ఓటింగ్ పడింది. నేను అప్పటికి మీకు చాలా సార్లు చెప్పాను. ఒక 100 ఓట్లు, 200 ఓట్లు ఉంటే ఖచ్చితంగా మనకి హౌస్‌కి ఎవరు ముఖ్యం? ఎపిసోడ్‌లు హైలైట్ ఎవరి వల్ల ఎక్కువగా అవుతున్నాయి? అనే దాని గురించి ఆలోచించి బిగ్ బాస్ టీమ్ అయితే డెసిషన్ తీసుకుంటారు. ఓన్లీ ఓటింగ్ మనమేదో ఓటింగేసాము. టాప్‌లో ఈళ్ళుంటారు. వాళ్ళే సేవ్ అవుతారు. ఇదంతా కాదనమాట. వాళ్ళు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటారో వాళ్ళకి టీఆర్‌పీ రేట్ ఎక్కువగా ఎవరి వల్ల అయితే పోతుందో వాళ్ళని హౌస్‌లో ఉంచుకుంటారు. మిగతా వాళ్ళని అంటే ఒక 100 ఓట్లు, 200 ఓట్లు డిఫరెన్స్ వస్తే వాళ్ళకి హౌస్‌లో ఎవరు ముఖ్యమో వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతూని ఎందుకు చేశారంటే సంజన గారిని మామూలుగా అయితే చేయాలి. సంజన గారిని చేసేవాళ్ళు. ఎందుకు చేయలేదంటే సంజన గారికి బీభత్సమైన ఓటింగ్ పడింది. 100 ఓట్లు, 200 ఓట్లు డిఫరెన్స్ కాదు. ఏకంగా థౌసండ్స్ లోనే ఓటింగ్ డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే రీతూకి అండ్ సంజన గారికి. అందుకని జనాలు ఎక్కువగా సంజనని కోరుకుంటున్నారు. అండ్ సంజన గారు ఉన్న ఎపిసోడ్‌లు కూడా ఎక్కువ మంది చూస్తున్నారు. అండ్ టీఆర్‌పీ రేట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి రీతూని తీసుకోవడం. అదే గాని రీతూకి, సంజన గారికి 100 ఓట్లు, ఒక 500 ఓట్లు డిఫరెన్స్ ఉండుంటే ఖచ్చితంగా సంజన గారినే చేసేవాళ్ళనమాట. అందుకని సంజన గారైతే ఏమి ఆడకపోయినా, ఏమీ చేయకపోయినా గాని సేవ్ అయ్యారు. ఇంక రీతూకి ఎలాగో తక్కువ ఓటింగ్ పడుతుంది. జనాభా కూడా ఎక్కువ మంది వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి డీమోన్ పవన్‌ది, రీతూది బాండింగ్ అసలు ఎవరికీ నచ్చట్లేదు కాబట్టి రీతూకి వీళ్ళు కూడా బిగ్ బాస్ టీమ్ కూడా ఇప్పటికి 2, 3 టైమ్స్ సేవ్ చేశారు. అసలు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సన్ రీతు. అలాంటిది ఈ లవ్ బాండింగ్ ఏదో నెగటివిటీయో లేకపోతే మొత్తానికి పాజిటివో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. మొత్తానికి మనకి టీఆర్‌పీ రేట్ వస్తుందని ఇంతవరకు లాక్కొనొచ్చారు. ఇంక ఫైనల్‌కి వచ్చేసరికి ఇదంతా కాదని చెప్పేసి ఇంక హౌస్‌లో చూసుకుంటే సంజన గారికి టాప్ ఓటింగ్ పడింది కాబట్టి ఇంక ఎక్కువ మంది సంజన గారిని కోరుకుంటున్నారు కాబట్టి ఉండాలని రీతుని ఇంక సుమనన్న అయితే తెలిసిందే కదా కామెడీ జస్ట్ సుమనన్న ఏమి చేయకపోయినా జస్ట్ ఆ ఎపిసోడ్‌లో కనిపిస్తే చాలు అనుకుంటున్నారు. మరి టీఆర్‌పీ రేట్ ఎక్కువ వస్తుందనుకోనో సుమనన్న నుంచి రీతూనైతే తీసుకొని ఈ 13థ్ వీక్ ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. ఇంక టాప్ 5 లేదు, ఏమీ లేదు. ఇప్పటి నుంచి డీమోన్ పవన్ ఆట ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా లేదా? ఇంక ఫర్దర్‌గా మనం చూడాలి. ఇప్పుడన్నా ఇంప్రూవ్ చేసుకుంటాడేమో. డీమోన్ పవన్ ఓన్లీ రీతూతోనే ఉంటున్నాడు కాబట్టి రీతూ ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి బయటకి డీమోన్ పవన్ ఫ్యాన్స్‌కి కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఆట ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పటి నుంచన్నా మనోడు కొంచెం ఆట ఇంప్రూవ్ చేసుకొని బాగా ఆడితే బాగుండు. మంచి టాలెంటెడ్ పర్సన్. లేకపోతే ఈ ఒక్క బాండింగ్ వల్లే డౌన్ అవుతున్నాడు. ఇంక ఇది ఇప్పుడు పోయింది కాబట్టి మేబీ ఇది కూడా కారణమై ఉండొచ్చు బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడానికి రీతూని. డీమోన్ పవన్ ఆట ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి అయినా అయ్యుండొచ్చు. ఇదనమాట వీడియో. 13థ్ వీక్ అయితే
రీతు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇది అసలు కరెక్ట్ డిసిషనా కాదా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ మామ. అండ్ జై హింద్.